మండలం వాలంటీర్ని. మాకు జగనన్న పరిపాలన ఉన్నప్పుడు మాకు ఈ పనిని కల్పించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే 5,000తో కూడా మేము సంతృప్తిగా ఉన్నాం ఇన్ని రోజులు. కానీ 10,000 చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చి మాట తప్పారు. ఆడవాళ్ళని మేము ఇలా రోడ్ల మీద వచ్చామంటే కొంచెం ఆలోచించండి. పవన్ సార్ మీరు ఆడవాళ్ళని గౌరవిస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు మా పరిస్థితి ఏంటో మీరు తేల్చలేదు. కాబట్టి మా పరిస్థితిని అర్థం చేసుకొని మా గౌరవ వేతనము గత 3 నెలల తర్వాత నుండి మాకు ఇవ్వలేదు, అది ఇస్తారని మనవి చేస్తూ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు బర్ల కొండబాబు. నేను వాలంటీర్ యూనియన్ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను. ఈరోజు మేము దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము 2019లోని గత ప్రభుత్వంలో మేము వాలంటీర్లుగా పనిచేసి ఉన్నాం. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ రోజుకి 6-7 నెలలు అయిపోతూ ఉంది, కానీ మాకు ఇటు ఉద్యోగం తీసుకోవట్లేదు, అలాగే జీతం కూడా లేదు. కావున దయచేసి ఎన్డీఏ పెద్దలకి మనం ఏంటంటే, దయచేసి మేము గిరిజన గ్రామాల్లో ఎంతో కష్టపడి మేము పనిచేస్తున్నాం. మమ్మల్ని మా గిరిజన బిడ్డలుగా మీరు అర్థం చేసుకొని మాకు తొందరగా రెన్యువల్ చేయాల్సింది, అదే వాలంటీర్లుగా తీసుకోవాలి. అలాగే మాకు 7 నెలల జీతం బకాయిలను కూడా తొందరగా మమ్మల్ని ఇప్పించాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మేము 6 నెలలుగా మా కుటుంబంతో మేము రోడ్డు పడి ఉన్నాం. దయచేసి మీరు మమ్మల్ని మా బాధను ఆలోచించి మమ్మల్ని వెంటనే విధుల్లో తీసుకోవాల్సిందిగా మనం చేస్తాం. నా పేరు కృష్ణారావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఏదైతే గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు 3 రోజుల దీక్షకు ఆదివాసీ గిరిజన సంఘం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. వారు న్యాయమైనటువంటి డిమాండ్లు తక్షణమే ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ 3 రోజుల దీక్ష తర్వాత మరి భారీ కార్యక్రమానికి వాలంటీర్లకి మద్దతుగా గిరిజన సంఘం కార్యక్రమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ దీక్షలో భాగంగా ప్రభుత్వానికి గిరిజన సంఘం ఒకటే డిమాండ్ చేస్తుంది. ఎలక్షన్కి ముందు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్నటువంటి సీఎం గారు వాలంటరీ వ్యవస్థను నేను కొనసాగిస్తాను, ఇప్పుడు ఇచ్చేటటువంటి వేతనానికంట అదనంగా 10,000 రూపాయలు చెల్లిస్తాను అని చెప్పి ఆయన మరి ప్రచారంలో తిరిగేరు, బాహటంగా చెప్పారు. మరి ఆ హామీ ఎందుకు నెరవేర్చట్లేదని చెప్పేసి గిరిజన సంఘం సీఎం గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి మేము సవినయంగా కోరుతున్నాం. ఒకవేళ ఏదైతే ఈ వాలంటరీ వ్యవస్థని మీరు కానీ తీసుకోకపోతే మీరు ముఖం చాటేసిన వాళ్ళు అవుతారు. 2,50,000 కుటుంబాలకి మీరు గంగపాలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి తక్షణమే వీరి యొక్క న్యాయమైన డిమాండ్లను మీరు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే వాళ్ళని తొలగించారో తెలియదు, వాళ్ళని కొనసాగిస్తారా తెలియదు. ఇటువంటి సందిగ్ధం ఎందుకని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా వీరు రోడ్డుకి ఎక్కడానికి గల ప్రధాన కారణం సీఎంగా డిలే చేయడమే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వీరి యొక్క సహనాన్ని మీరు కానీ పరీక్షిస్తే ఇది ఎంతవరకు వెళ్తుందో దాన్ని కంట్రోల్ చేయడము మీ తరం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వాలంటీర్ల సహనాన్ని మీరు ఉపేక్షించకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. తక్షణమే వారికి బకాయి పడ్డటువంటి వేతనాలు తక్షణమే చెల్లించాలి, వారికి విధుల్లోకి తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మీ మాటకు విలువ ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రేపు 3 రోజుల తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాలని అదుపు చేయడం మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా ఉండాలి అనుకుంటే వాలంటీర్లని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.